మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీ క్షేత్ర రత్న భాండాగారంని తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రేపు రత్న భాండాగారంని తెరవాలని సోమనాథ్ కమిటీ సూచించింది. రత్న భాండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు. దశాబ్దాల తర్వాత రత్న భాండాగారం తెరిచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రత్న భాండాగారంలో సంపదని లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరోవైపు రత్న భాండాగారానికి నాగబంధం ఉందని, లోపల కాలకూట విష సర్పాలుండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. రత్న భాండాగారం 1985లో తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత విరమించుకుంది ఆలయ ట్రస్ట్. భాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాల్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. భాండాగారంలో విష సర్పాలుంటే ముందుగానే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో డాక్టర్ల బృందాన్ని అధికారులు సిద్ధం చేశారు. రత్న భాండాగారం గదిలో ఏమైనా సమస్యలుంటే రిపేర్ చేయడానికి ఆర్కియాలజీ సిబ్బంది కూడా రెడీగా ఉంది. మరోవైపు రత్న భాండాగారం తెరిస్తే సమస్యలొస్తాయని ఆలయ పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏ నోట విన్నా ఒక్కటే మాట, అదే నాగబంధనం. లక్షలాది భక్తులు పాల్గొనే పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మరోసారి పతాక శీర్షకులెక్కింది. దీనికి ప్రధాన కారణం రత్న భాండాగారం. 4 దశాబ్దాల తర్వాత రేపు తెరచుకోనున్న ఆలయం దిగువన ఉన్న రత్న భండార్లో ఏముందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్ట గుట్టు రేపు వీడబోతోంది. కొన్నేళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టిన అప్పటి బిజు జనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. దీంతో గది తలుపులు తెరచి సంపదని సరిచూడాలన్న డిమాండ్ ఊపందుకుంది. తాము గెలిస్తే రత్నభండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరోవైపు ఈ రత్నభండార్లో విషసర్పాలు ఉండొచ్చన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఎమర్జెన్సీ మెడిసిన్స్తో పాటు డాక్టర్లని, వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. పాములు పట్టే వాళ్లని వెంట పెట్టుకుని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు రత్నభండార్లోకి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. ఈ రత్నభండార్లో 180 రకాల అమూల్యమైన ఆభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలున్నాయి. 1978లో గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలని లెక్కించి మళ్లీ పొడవాటి చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. 1978లో క్లోజ్ చేసిన గదిలో ఉన్న ఆభరణాల రిపేర్ కోసం 1985లో జూలై 14న గదిని తెరిచారు. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్క పెట్టెల్లో ఆభరణాలని జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. ఇక ఈ రత్న భండార్లో పెద్ద సింహాసనం, జగన్నాథ, బలభద్రులకు నార్త్ ఇండియా భక్తులు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలున్నాయి. తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కి అందచేసినట్టు అప్పటి ఆలయ ఈవో రవీంద్ర నారాయణ మిశ్రా 2 ఏళ్ల క్రితం చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావటంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని 6 ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 4, 2018న 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్ళింది.
అయితే తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్టు, పైకప్పు పెచ్చులు ఊడినట్టు నిర్ధారించుకున్నారు. ఈ తతంగమంతా 40 నిమిషాల్లో ముగిసింది. ప్రస్తుతం చీకటి గదిని మళ్లీ 4 దశాబ్దాల తర్వాత రేపు తెరవనున్నారు. ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలని సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో ఆభరణాలు సురక్షితంగా దాచాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. శాస్త్రం చాలా ప్రతిష్టగా గలది. అలాగే అక్కడ ఆంధ్ర నుంచి వచ్చాము దర్శనానికి. ప్రతి రథయాత్రకి కూడా విపరీతమైన జనం దర్శనం చేసుకోవడానికి తరలి వస్తారు. ఆ జగన్నాథ స్వామి యొక్క కృప కరుణ అందరికీ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేమైతే అనకాపల్లి నుంచి వచ్చామండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలామంది భక్తులు కూడా వచ్చారు. ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలుసు. చాలా మహిమగలైన దేవుడు, ఎంతో చరిత్ర ఉంది టెంపుల్కి కూడా. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా అవుతుంది. ఒక 1 అవర్లో దర్శనం కూడా బాగా జరిగింది. అంత బాగుంది. దర్శనం అయితే బాగా అయింది. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికైనా నాకు కోరిక అనేది కలిగింది. బాగా అయితే దర్శనం బాగా అయ్యింది. బాగా రిసీవ్ చేస్తున్నారు అందరూ కూడా, లోపల కూడా. కొద్దిగా రష్ అయితే ఉంది, కానీ బాగా దర్శనం అయితే బాగానే అయ్యింది. నాకైతే ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ ఇప్పుడు అయ్యింది నాకు దర్శనం. ఓకే.